హోంశాఖే కావాలి పట్టుబడుతున్న మంత్రి అజారుద్దీన్. ఏఐసిసి లెవెల్లో లాబింగ్, ముఖ్య నేతలతో సీఎం రేవంత్ పై ఒత్తిడి, సామాజిక సమీకరణలో భాగంగా ఒప్పుకొని సర్కార్, మైనార్టీ క్రీడలు ఇస్తామంటున్న ప్రభుత్వం, అందుకే శాఖల కేటాయింపులో ఆలస్యం. రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసి 2 రోజులైంది. ఇంతవరకు ఆయనకు ఏ శాఖ కేటాయించలేదు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి అదే రోజు లేదా మరుసటి రోజు శాఖలు కేటాయింపులు జరుగుతున్నాయి. మంత్రివర్గంలోకి తీసుకునే ముందు ఏ శాఖలు కేటాయించాలనేది ఒక అంచనాకు ముఖ్యమంత్రి వస్తారు. ఇది సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగే విషయం. అజారుద్దీన్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంది. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 రోజులు గడిచినా ఏ శాఖ కేటాయించలేదు. తనకు హోంశాఖ కావాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింకు హోంశాఖ ఇచ్చిందని, ఇప్పుడు తనకు కూడా హోంశాఖ ఇచ్చి ప్రాధాన్యత కల్పించాలని అజారుద్దీన్ పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఏఐసిసి ముఖ్యుల ద్వారా లాబింగ్ చేస్తున్నారంట. నాకు ఇస్తే హోంశాఖనే ఇవ్వండి. బీఆర్ఎస్లో హోంశాఖ ఇచ్చింది మహమూద్ అలీకి. ఏం చేసిండు హోంశాఖ ఇస్తే? 33 జిల్లాలు తిరిగిండా? 33 పోలీస్ స్టేషన్లన్నా తిరిగిండా? కనీసం 33 పోలీస్ స్టేషన్లన్నా తిరిగిండా మహమూద్ అలీ? ఏం చేసిండే మహమూద్ అలీ? ఏం చేసిండు చెప్పు? ముఖ్యమంత్రి తర్వాత ప్రాధాన్యత పోస్ట్ ఏదైనా ఉండదంటే అది హోమే. ముఖ్యమంత్రి తర్వాత హోమే పెద్దది. మరి ఏం చేసిండంటే దట్టి కట్టాలి అని ముద్దు పెట్టాలి సారు. ఇక చూడు కథ. ఏ మీటింగ్ అయినా దట్టి కట్టుడు ముద్దు పెట్టుడు, కేసీఆర్ బాయ్ అనుడు కథం. అంతా పెంచి ఓల్డ్ సిటీలో కూడా గెలవలేదా వీళ్ళు? పాడైపోను. ఒక నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకొని మహమూద్ అలీని ఎందుకో పోటీలో దింపకపోతే బీఆర్ఎస్. ఇక ఇప్పుడు ఈయనకి ఇస్తారంట హోంశాఖ ఇవ్వాలంట. ఈయన కాంగ్రెస్ పార్టీ కోసం 10 సంవత్సరాలు చెమట అడిచి మొత్తం ఇట్లా కొట్లాడండి పాపం. ఫిరోజ్ ఖాన్కి ఇచ్చి చావండి. కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది, ఎటు పోతుంది?